బీజేపీ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇవ్వలేదని మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి విభజన చట్టంలో కాంగ్రెస్ పార్టీ అంశాన్ని ఎందుకు చేర్చలేదో చెప్పాలని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ డిమాండ్ చేశారు. బీజేపీ బీఆర్ఎస్లకు ఒప్పందం ఉందంటూ కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తోందన్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు పార్టీలు బీజేపీ యాత్రను చూసి ఓర్వలేకపోతున్నాయని విమర్శిస్తున్న డీకే అరుణతో మా ప్రతినిధి విజయ్ భాస్కర్ ఫేస్ టు ఫేస్. చేపట్టిన విజయ సంకల్ప యాత్ర కృష్ణా క్లస్టర్లో విజయవంతంగా కొనసాగుతుంది. ఇక సందర్భంగా జరుగుతున్నటువంటి యాత్రలో ప్రజల నుంచి ఏ రకమైనటువంటి స్పందన ఉంది తదితరమైన విషయాలు ఆమె తెలుసుకునేటువంటి ప్రయత్నం ప్రస్తుతం మనకు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుల డీకే అరుణ గారు అందుబాటులో ఉన్నారు. బ్రహ్మాండంగా సాగుతూ ఉంది యాత్ర. మక్తల్ నియోజకవర్గం కృష్ణాలో యాత్ర ప్రారంభమైంది. కృష్ణమ్మ ఒడ్డున కృష్ణమ్మ పాదాల దగ్గర పూజ చేసుకొని కిషన్ రెడ్డి గారి యొక్క నేతృత్వంలో యాత్ర ప్రారంభమైంది. మరి మొన్న మక్తల్ నారాయణపేట, నిన్న దేవరకద్ర, మరి మహబూబ్ నగర్, ఈరోజు మళ్ళీ హన్వాడ, దెన్ కోస్గి, కొడంగల్, షాద్నగర్లో యాత్ర కొనసాగుతుంది. వాళ్ళ ఈరోజుకి 3 రోజులు అవుతుంది యాత్ర ప్రారంభమై, ఈరోజుకి 3 రోజులు ముగుస్తుంది. రేపు జడ్చర్లతో ఈ పార్లమెంట్లో యాత్ర కంప్లీట్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ రేపు సాయంత్రం నుంచి నాగర్ కర్నూలు పార్లమెంట్లోకి యాత్ర అడుగు పెడుతుంది. ఆ తర్వాత నాగర్ కర్నూలులో కూడా నెక్స్ట్ 3 డేస్ అంటే 23rd 26th వరకు యాత్ర ఉంటుంది. ఆ తర్వాత ఇది నల్గొండ జిల్లాలోకి ప్రవేశిస్తుంది. బ్రహ్మాండంగా ఉంది యాత్ర. ప్రజలందరూ కూడా నీరాజనాలు పడుతున్నారు. పెద్ద ఎత్తున హారతులతో స్వాగతం పలుకుతున్నారు. ప్రజల లోపల చాలా మంచి స్పందన ఉంది. నరేంద్ర మోదీ గారు మళ్ళీ ప్రధానమంత్రి కావాలనేటటువంటి ఆలోచన ఏదైతే ఈరోజు దేశమంతా ఉందో, అదేవిధంగా ఇక్కడ కూడా మోదీనే గెలిపిస్తాం, మోదీ రావాలనేటటువంటి విధంగా ప్రతి ఒక్కరు మోదీ మోదీ అనేటటువంటి మాట. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి మహిళలు కానీ రైతులు కూడా ఈరోజు యువకులతో పాటు విద్యావంతులతో పాటు యువకులు, విద్యావంతులు, మేధావులు ప్రతి ఒక్కరు కూడా ఇవాళ నరేంద్ర మోదీ మళ్ళీ ప్రధానమంత్రి కావాలా, ఇక్కడ ఎవరున్నా సరే ఢిల్లీలో మాత్రం మోదీ గారు ఉండాలనేటటువంటి ఆలోచన ప్రతి ఒక్కరిలో ఈరోజు వింటున్నాం, వినిపిస్తూ ఉంది, కనిపిస్తూ ఉంది. ఈరోజు రూరల్ ప్రాంతాలకు వెళ్తే కూడా మహిళల్లో కానీ రైతుల్లో కూడా ఈసారి మోదీకే మా ఓటు మోదీకి అనేటువంటి విధంగా స్పష్టంగా మహిళలు ముందుకు వచ్చి చెప్తున్నారు, రైతులు ముందుకు వచ్చి చెప్తున్నారు. బ్రహ్మాండంగా నడుస్తుంది. జాతీయ హోదాకు సంబంధించి రేవంత్ రెడ్డి గారు మరి సరే 2014లో విభజన చట్టంలో మరి ఎప్పుడైతే తెలంగాణ కొత్త రాష్ట్రం ఏర్పాటైందో ఆ రోజు ఈ జిల్లా మంత్రిగా ఈ జిల్లాలో ప్రజల పోరాటాలు చేసినటువంటి నీళ్ల కోసం పోరాటాలు చేసిన వ్యక్తిగా పాలమూరు రంగారెడ్డిని విభజన చట్టంలో ఏదైతే ఉందో పొందుపరచండి, దీన్ని కూడా జాతీయ హోదా కల్పించండి అని చెప్పి నేను ఎన్నోసార్లు కోరినా కూడా ఆ రోజు దాన్ని పెట్టలేదు. పెట్టని వాళ్ళు ఎవరు? కాంగ్రెస్ పార్టీ పెట్టలేదు ఆ రోజు. ఈరోజు డీకే అరుణ గురించి మాట్లాడడానికి వాళ్ళ అర్హత ఉందా? కాంగ్రెస్ పార్టీ విధానంలో మీరు పెట్టలేదు ఆ రోజు, జాతీయ హోదా కల్పించాలని పెట్టలేదు. ఈరోజు పాలమూరు రంగారెడ్డి గురించి ఇరిగేషన్ ప్రాజెక్ట్, జిల్లా ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి పోరాటం చేసిందే డీకే అరుణ. ఈ జిల్లాలో ఇన్ని ప్రాజెక్టులు వచ్చినాయి, ఇంత పెద్ద ఎత్తున సాగునీరు వచ్చింది రైతులకు పొలాల కంటే, పోరాటాలు చేసిందే డీకే అరుణ. ప్రాణాలకు తెగించి పోరాటం చేసినాం. ఈ యొక్క జిల్లాకు సంబంధించిన అభివృద్ధి విషయాల్లో కానీ సాగునీటి ప్రాజెక్టు విషయాల్లో తాను చేసినటువంటి పోరాటం అని చెప్తుండేటువంటి ఆమె ఆనాడు విభజన చట్టంలో ఎందుకు పాలమూరు రంగారెడ్డిని జాతీయ హోదా కోసం ఇచ్చే విధంగా ఎందుకు దాంట్లో పొందపరచలేదనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాను. కెమెరామెన్ అరుణ్తో విజయభాస్కర్, సాక్షి న్యూస్, మహబూబ్ నగర్.